మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగటం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఈ చిత్రంలోని పాత్రలు కేవలం వినోదం కొరకు మాత్రమే, ఎవరిని కించపరిచే ఉద్దేశంతో కావు, కేవలం కల్పితం. అవునరా, అసలు మాట్లాడడం మానేశాడు. అడిబీర్ కూడా నువ్వే తాగేసావు కదరా, అందుకనేమో సీరియస్గా ఉన్నాడు. నేను బీర్కి ఫీల్ అయిపోతారా? ఏదో బీర్ కొని ఇచ్చేది సరిపోద్ది కదా. అది కూడా నువ్వే తాగేస్తావు. ఇక్కడ బీర్లు నేనే తాగేస్తున్నాను. మరి అసలు ఆ రోజు ఏమైందని వాడు అంత సీరియస్గా ఉన్నాడు? రోజు మరి హ్యాపీ బర్త్డే రా మామ. థ్యాంక్స్ రా, కొత్త ఫోన్ కొన్నాను రా. యా 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 చూడండి రా, సూపర్ ఉందిరా. ఇదిరా ఇది నా ఫోన్ రా. మీ పిక్స్ లేకుండా ఎలా ఉండదురా నా ఫోన్. ఉంటే ఇంకెందుకురా? నీ ఫోన్ కొన్నా నాకు తెలుసులేరా. నైట్ రూమ్కి వచ్చేయండి, బీర్లు పొంగించేద్దాం. బీరా ఫుల్గా పార్టీ అంటే ఏంటి మరి? సరే సరే. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే రా. మా నైట్ రూమ్కి వచ్చేయండి, అని తీసుకొచ్చారా. ఏమమ్మా క్లాస్కి వెళ్దామా? అప్పుడే క్లాస్ ఏంట్రా? దా కూర్చో. రే ఇలా రండి. ఇలా రండి. రే మనల్ని పిలుస్తున్నారా? తగులుకోరా. ఇయర్ ఫోన్స్ ఏంటి జరికినేటి గేరోల్లాగా.
బటన్ పెట్టు. బ్రాంచ్ ఏంటి? సిఎస్సి. అన్నయ్యట్రా సార్ అని చెప్పి కానీ అమ్మాయిలు ఎంతమంది? 28 గర్ల్స్ ఉన్నారు సార్. అరే టైం అయిపోయిందిరా, రండిరా క్లాస్కి వెళ్ళిపోదాం. అవునరా వెళ్ళిపోదాం. ఏంది వెళ్ళండి మీరు వెళ్ళండి. హలో బా, రూమ్లో ఉండండి, సరుకు తీసుకుని వచ్చేస్తా. రారా. మెల్లిగారా ఉండ్రా కక్కు. మరి ఈరోజు తీ. ఇంకెంతసేపు రా బాబు, తీసుకొచ్చేస్తుంది. గొంత ఆడిపోయింది బావా. సందీప్ ఏడున్నారా? ఫాస్ట్గా రారా, గొంతు ఎండిపోతుంది. ఏం చేస్తున్నారా? అసలు మందు ఫోటో చూసి బతికేస్తాను బా. ఏరా అమ్మగాడు ఉదయగాడు రాలేదు? అమ్మగాడు ఏదో పని ఉందంటరా. ఆ ఉదయగాడు ఉన్నాడా, ఫోన్ చేస్తే వస్తాను అంటాడు, వస్తానంటాడు, రాడు. ఇంకేట వస్తాడు? హలో, నేను ఇప్పుడు రాను, బిజీగా ఉన్నాను. రాను చెప్పాను కదా, ఫ్రెండ్స్తో ఉన్నాను. అవును, నీకన్నా నాకు నా ఫ్రెండ్సే ఎక్కువ. ఇప్పుడు నేను రాను, పెట్టే ఫోన్ పెట్టు. తప్పు బావా, ఫీల్ అవుతుందేమో. సారీ చెప్పొచ్చుగా చెల్లికి. అవును బే, సారీ చెప్పే. ఏంట్రా సారీ చెప్పేది? ఇప్పుడు ఫ్రెండ్స్ రోజు ఉంది, తర్వాత పేరెంట్స్ రోజు ఉంది. ఎంతమంది అన్నారు రోజు మన కోసం? ఏం మనకు బావా, వర్రా ఎత్తకరా, 10 minutesలో వెళ్ళిపోదాం రా. ఎంజాయ్ చేయడానికి వచ్చాం, వెళ్ళిపోదాంలే. 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం రా. ఏంట్రా నువ్వు బర్త్డే పార్టీ అంటావు, అదంటావు, ఎంజాయ్ చేయడానికి వచ్చావు. ఇంత సెట్ చేస్తే నీకు ఇలా ఉంది. దీనికి నాకు మంచి అనుబంధం ఉందిరా, దీన్ని నేను వదలనరా. మొక్కలకి మందు, నాకు ఈ బీరు. సూపర్. హలో, ఎక్కడున్నారా? ఏం చేస్తున్నారా? ఫ్రెండ్స్ చదువుకుంటున్నాను డాడీ, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. ఇంటికి ఎప్పుడు వస్తావు?
అయ్యో లేదు డాడీ, వచ్చేస్తాను డాడీ. బయలుదేరి. అమ్మా నేను వెయిట్ చేస్తున్నావు వచ్చేస్తాను. బేరా. వచ్చేస్తాను. బాయ్. ఇంటికి వెళ్ళిపోరా. ఏరా ప్రశాంతంగా మందు కూడా తానవేర్రా. నీకెందుకు ఒక 10 నిమిషాలు నేను ఇంటి దగ్గర దిగుతాను. లేదు వెళ్ళిపోదాం రా. వెళ్ళిపోదాం 10 నిమిషాలు. తాగేసినంతనే వెళ్ళిపోదాం. ఆపండి మీరు వెళ్ళి బర్త్డే పార్టీనా? అంత బేగ వెళ్ళిపోతే కిక్కే ఉంటుంది. అన్నీ సెట్ చేశానా? మరే విద్యులే. ఇవ్వండి రా. మీరు ఈరోజు వెళ్ళిపోతే ఇవ్వను. ఫోన్ 10 నిమిషాలు అవనీరా. ఏందిరా బైక్ ఉందిరా, ముగ్గురు వెళ్ళిపోవడమే కదా. మళ్ళీ ఆయన సంపారు నేను చంపేస్తాను రా వెళ్తే నువ్వు. కానీ మాకు టైం అవుతుంది. బయరా చెప్తాను. అరే మాయా లాస్ట్ తాగిందిరా. ఈడి మారడు బే. హెల్మెట్ మర్చిపోయారేంట్రా? డాడీ.
పాదం సరిగా పడిన ప్రమాదం ఏ పక్కన పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ళ కోసమే అయినా మధ్యలోనే ఆగిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్ళు మీరు రావని లోటును తీర్చవు, మీరు లేదని లోటును పోర్చవు. మాకు కలిగిన దుఃఖం వేరెవరికి కలగకూడదని ఈ విన్నపం. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తలుకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాం. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించండి, అది మీ కర్తవ్యం.